హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా కూడా ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్న వారికి మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది. ముఖ్యంగా యజమానుల నుండి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి పార్లమెంట్లో కూడా ప్రకటన చేశారు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఉద్యోగుల పీఎఫ్కు ప్రైవేటు యజమానులు సహకరించట్లేదంటూ పార్లమెంటరీ ప్యానెల్ నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. వివరాలు చూస్తే, ప్రైవేటు సంస్థల యజమానులు తమ ఉద్యోగుల యొక్క ప్రావిడెంట్ ఫండ్కు సహకారం అందించకపోవడంపై పార్లమెంటు ప్యానెల్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ తరహా ఫిర్యాదులు వస్తే ప్రభుత్వం ఈ విషయంలో ఈపీఎఫ్ఓతో సంప్రదించాలని తెలిపింది. పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్, పెన్షన్ అండ్ పెన్షనర్ల సంక్షేమ శాఖకు సంబంధించిన గ్రాంట్ల డిమాండ్లు 2025-26పై గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 146వ నివేదికలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ పరిశీలనను నమోదు చేసింది. ఈపీఎఫ్ఓ పర్యవేక్షణలో ఉన్న ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులకు ఆ సంస్థల యజమానులు తమ వాటాను చెల్లించడం లేదని పేర్కొంది. అయితే కొన్ని ప్రైవేటు రంగ సంస్థలు ట్రస్టులను ఏర్పాటు చేసి ఆ ట్రస్టుల్లో తమ ఉద్యోగుల సహకారాన్ని జమ చేశాయి. కానీ డబ్బును ఎంప్లాయీస్కి చెల్లించరు. యజమాని వాటాను ఉద్యోగి ఈపీఎఫ్ఓ ఖాతాకు జమ చేయరు. అటువంటి సందర్భంలో డిపార్ట్మెంట్కి ఏదైనా ఫిర్యాదు అందితే వెంటనే ఈపీఎఫ్ఓని సంప్రదించాలని తెలిపింది. ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ డిఏఆర్పిజిని అనుసరించిన సంస్కరణల ప్రక్రియను కమిటీ ప్రశంసించింది. 2021లో 32 రోజుల సగటు పరిష్కార సమయాన్ని మే 23 నాటికి 16 రోజులకు తగ్గించడం ప్రశంసనీయమని తెలిపింది. పరిష్కార రేటును మరింత పెరుగుపరచడానికి కృషి చేయాలని పేర్కొంది.